ప్రస్తుతం అయితే ఒక లాయర్ అడ్వకేట్‌ని కూడా లైన్‌లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఒక అడ్వకేట్‌ని లైన్‌లో తీసుకుందాం. అసలు ఆవిడ ఏం మాట్లాడతారు ఏంటనేది తెలుసుకుందాం. ఆమె వెర్షన్ ఏంటి ఈ ఈ వీటి మీద? సో, ప్రస్తుతం మనం అడ్వకేట్ అలాగే సోషల్ యాక్టివిస్ట్ ఆదిలక్ష్మి గారు లైన్‌లో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలంటే ఈవిడ వెర్షన్ ఏంటంటే బేసిక్‌గా ఒక ఫీమేల్ లాయర్ కాబట్టి ఈమెకి కూడా ఈ సెక్షన్స్ మీద కొంత అనుభవం ఉంటుంది కాబట్టి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్రధానంగా అంటే మీకు తెలిసే ఉంటుంది ఇక గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి. మీరు కూడా చూసారు కాబట్టి మీరు చెప్పండి. అంటే మీకేమనిపిస్తుంది ఆ విజువల్స్, వీడియోస్ అమ్మాయిల మాటలు వింటుంటే మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఒక తల్లిదండ్రులు పిల్లల్ని చదువుకోమని పంపిస్తుంటే అసలు పిల్లలు ఈ వయసులో చేసేటటువంటి పనులు ఆ తప్పులు అసలు అంటే ఎంత నేర చరిత్ర ఉంటే కనుక అలాంటి అంత నీచమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు పాల్పడతారండి. అంటే తోటి ఆడపిల్లలని ఒకళ్ళని ఇద్దరు బాత్రూముల్లోని ఆ హిడెన్ కెమెరాస్ పెట్టడం ఏంటి, ఆ సీక్రెట్ కెమెరాలు పెట్టడం ఏంటి, ఆ వీడియోస్ తీసుకెళ్లి తన బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వడం ఏంటి, వాళ్ళు దాన్ని మళ్ళీ ఎంతమందికి స్ప్రెడ్ చేశారు, వాటిని ఏ విధంగా యూజ్ చేసుకున్నారు అంటే ఈ రోజు అక్కడ జరిగింది మాత్రమే జరిగినట్టుగా చూసి ఆనందించే పైశాచికత్వంలో ఎవరూ లేరు. దాన్ని అనేక విధాలుగా మార్ఫింగ్లు చేస్తున్నారు. ఎన్నో రకాల ఇప్పుడు ఎవరో న్యూడ్ బాడీకి ఎవరిదో మొహం పెట్టి కూడా చూపిస్తున్నారు. అలా ఎంతో మంది బలైపోతున్నారు. అలాంటిది బాత్రూముల్లోనే పెట్టే అంత సాహసం చేసింది అంటే అమ్మాయి నిజంగా అమ్మాయికి పట్టిన బుద్ధేనా? తర్వాత కూడా కొంచెం కనుక్కోవడం జరుగుతూ ఉంటుంటే అక్కడ జరిగిన విషయాలు కానీ ఇంకొకటి కానీ అక్కడ చెప్తున్న వాళ్ళు ఏంటంటే ఆ అబ్బాయి బాయ్ ఫ్రెండ్ తో ఉన్నటువంటి కొన్ని పర్సనల్ విషయాలు లేకపోతే వాళ్ళిద్దరూ ఉన్నటువంటి విషయాలు ఆ నీచమైనటువంటి ఆ వీడియోస్ అవి బయటకు వస్తాయని అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయటం వల్ల ఈ అమ్మాయి ఇవన్నీ చేసిందని, ఈ అమ్మాయితో పాటు ఇంకొక ఇద్దరు మొత్తంగా ముగ్గురు కలిపి ఈ నీచమైనటువంటి ఈ కార్యక్రమానికి పునాది చేసుకుని పిల్లల జీవితాలను అంటే 300 వీడియోస్ బయటకు వచ్చినాయి అంటే అండి 300 మంది పిల్లలంటే నిజంగా 300 కుటుంబాలు లెక్కేసుకోవాలి కదండి. నిజంగా కొంతమంది అయితే ఇలాంటివి జీర్ణించుకోలేక ఆత్మహత్యలు ఎంతమంది చేసుకుంటారు. అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వ్యక్తిపరంగా ఒక వ్యక్తిత్వ పరంగా వాళ్ళకి నిజంగా తప్పే చేశారో లేకపోతే నిజంగా తప్పు జరిగిందో, అవతల వాడు బ్లాక్ మెయిల్ చేశాడో, అవతల వాడు ప్రోద్బలం చేశాడో, బలవంతం చేశాడో, నిజంగా ఈ అమ్మాయి అన్యాయం అయిందో లేకపోతే కావాలని అమ్మాయి తప్పు చేసింది, ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళు నాశనం అయింది కాకుండా ఉద్దేశపూర్వకంగా మిగతా ఇంత మంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేసేటటువంటి ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చింది, ఆ హక్కు ఎవరికి ఎలా వచ్చింది? ఇది కేవలం కాలేజ్ లో చదువుతున్న పిల్లల ఆలోచన మాత్రమే అనుకోకూడదండి. దాని వెనకాల ఒక పెద్ద కుట్రే ఉందని నా నమ్మకం అండి. ఇంకో విషయం అంటే ఈ విషయంలో నేను ఒక క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ కాలేజ్ మేనేజ్మెంట్ అనేది నిజంగా కాలేజ్ మేనేజ్మెంట్ మీద నమ్మకంతోనే ఎవరైనా కూడా జాయిన్ చేసేది. మరి 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నప్పుడు మరి కాలేజ్ మేనేజ్మెంట్లో అసలు సెక్యూరిటీ ఏమైంది? అసలు సెక్యూరిటీ, ఉమెన్ సెక్యూరిటీ అనేది చెప్పండి. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అదే అండి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని పంపించారు, లేడీస్ హాస్టల్లో పిల్లలు ఉంటున్నారు అంటే వాళ్ళ గుండెల మీద చేసుకుని ఓకే లేడీస్ హాస్టల్ పిల్లలకు బాధ ఉండదు అనేటటువంటి, నేను ఒక బిడ్డకి తల్లినే, నా పిల్లల్ని హాస్టల్ కి పంపిస్తున్నాం పై చదువులకి. ఎంత మేము ఓకే ఆడపిల్లల హాస్టల్ కదా అక్కడ సేఫ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుందని ఒక కాలేజీని నమ్మి, ఒక కాలేజ్ మేనేజ్మెంట్ నమ్మి వాళ్ళ పిల్లల్ని అప్పు చెప్తున్నామంటే ఒక తండ్రి బాధ్యత వాళ్ళు చేయాలి, ఒక తల్లి బాధ్యత వాళ్ళు చేయాలి. అలాంటిది ఇంత జరుగుతుంటే కాలేజీ యాజమాన్యానికి తెలియకుండానే ఉన్నదా అనేది ఒక ప్రశ్న అండి. అంత తెలియకుండా ఉంటుందా? అది కూడా ఏంటంటే 2 ఏళ్ల తర్వాత జరగడం మళ్ళీ ఇప్పుడు వచ్చింది. దాని గురించి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఏ బాయ్ ఫ్రెండ్ కి అయితే అది ఇచ్చిందో అసలు దాని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు, అంత ధైర్యంగా ఎలా చేయగలిగారు? అలాంటి వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత అవి వాళ్ళ దగ్గరే ఉండి
చూసి పైశాచిక ఆనందాన్ని పొందేరా, లేకపోతే దాన్ని ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేసి నీచమైనటువంటి ఫోన్ వీడియోస్ ఏవేవో అంటా ఉంటారు కదా, వాటిలాగా మలచి ఏమన్నా పంపించారా, లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా పంపించి ఇప్పుడు ఈ అమ్మాయి అయితే ఎలా బ్లాక్ మెయిల్ జరిగిందో అలాగే ఈ వీడియోస్ వచ్చిన వాళ్ళలో కొంతమందిని బ్లాక్ మెయిల్ చేయడం జరిగిందా, ఈ లోపల అంటే ఈ 2 సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఈ విషయాల్లోని ఈ వీడియోస్ లో ఉన్న అమ్మాయిలు ఎవరైనా మిస్ అయ్యారా, లేకపోతే ఎవరైనా సూసైడ్ చేసుకున్నారా, లేకపోతే ఎవరైనా ఏ కారణంగా చనిపోయారా, ఇవన్నీ కూడా ఇంట్రోగేట్ చేయాల్సి ఉంటదండి. కానీ ఇప్పుడు ఇందాక ఎస్పీ గారు మాట్లాడుతూ ఒక అంశం చెప్తున్నాడు ఆయన, ఖచ్చితంగా 2 రోజుల్లో ఇవన్నీ దీనికి కారకులు ఎవరున్నారో ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చేస్తామన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. కానీ నా పాయింట్ ఏంటంటే వాళ్ళకి శిక్ష ఇప్పుడు వేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. బికాజ్ వాళ్ళకి శిక్ష పడుతుంది అంతే. ఈ 300 వీడియోలు అసలు ఎటుపోయినాయి, అసలు ఇవి ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతున్నాయి, అసలు ఈ వీడియోలు ఎవరికి ఇచ్చారు, అసలు ఎక్కడెక్కడికి పోయినాయి అనేది మెయిన్ టార్గెట్ చేయాల్సింది అది కదా. అదే అండి. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే దొరికిందో, ఏ అమ్మాయి మీద అయితే వీళ్ళు ఎలిగేషన్ పెట్టారో, ఏ అబ్బాయి అయితే ఇవి చేయించారో వీళ్ళిద్దరిని పట్టుకుంటే సరిపోదు. దాని వెనకాల ఉన్నటువంటి హస్తం ఏంటి, ఆ గ్రూప్ ఏంటి, దాని వెనకాల ఉన్నటువంటి గ్యాంగ్ ఏంటి, అసలు ఈ వీడియోస్ ఎవరెవరికి వెళ్ళినాయి. ఒక్క వీడియో ఒక మనిషికి వెళితే 100 మందికి వెళ్ళినట్టు, ఆ 100 మంది ఒక 1000 నుంచి 1,00,000 అంటే ఎంత వరకు ఈ 2 సంవత్సరాలు బట్టి స్ప్రెడ్ అయి ఉంటుందో అర్థం చేసుకోవాలి. మరి అంటే ఇలాంటి కేసులో ఎలాంటి శిక్షలు పడే ఛాన్స్ ఉంటుంది అంటే మీ అంచనా ప్రకారం? ఈ సైబర్ క్రైమ్లు శిక్షలు ఇవన్నీ మన రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలంటే ఒక్కటి చెప్తానండి, ప్రతిదీ మన కళ్ళ ముందు జరిగినా అది పక్కోడి నా కళ్ళ ఎదురుగుండా జరిగిందని ఐ విట్నెస్ ఇచ్చినా ఎవిడెన్స్ ఏది, నువ్వు చెప్తుంది నిజమా కాదా అని మళ్ళీ వాడిని ఇంటర్గేట్ చేస్తారు. పైగా ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయిల్లో కొంతమంది ఏమైనా ఎలిగేషన్ చేసినా, ఇంకొకటి చేసిన అవతల వైపు ఏమైనా ఒక పెద్ద హస్తం ఉందా, తిరిగి ఆ అమ్మాయిల్ని ఎలిగేషన్ చేసి ఈ అమ్మాయిలదే తప్పు, వీళ్ళు ఇలా కావాలని చేశారు, డబ్బు కోసం ఇలా చేశారు, ఇదంతా ఒకటే అని చెప్పేసి దాన్ని వేరే విధంగా చిత్రీకరించడానికి కూడా అవకాశం ఉంది. ఒకటండి, తప్పు చేశాడు నిరూపించబడింది అంటే ఖచ్చితంగా చేసిన తప్పుకు మామూలు శిక్ష అయితే ఉండకూడదు. ఈ రోజుల్లో ఆడపిల్లని ఏ విధంగా హింసిస్తున్నారు, రేపులు అవుతున్నాయి, అత్యాచారాలు, మర్డర్లు, చిన్న లేదు చితక లేదు. మొన్న డాక్టర్ కలకత్తా మౌమిత కేసు చూసాం. తర్వాత అది చల్లారక ముందనే మహారాష్ట్రలోని 3 ఏళ్ల పిల్లలు, 3-4 సంవత్సరాల పిల్లలు స్కూల్ టాయిలెట్స్ లోని స్వీపర్ అనేవాడు ఆ అమ్మాయిని బలవంతం చేయడం ఏంటండి, ఎంత దారుణం అండి. ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? దీనికి ఖచ్చితంగా నేను అడ్వకేట్ గా మాట్లాడుతున్నానండి. ఏది ఏమైనా కానీ భారత శిక్షా స్మృతిలో ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు అమలు పరిచినంత వరకు కూడా ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఈ కాలేజ్ విషయమే మనం మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ విషయంలో ఎవరిదో ఒకరి పెద్ద హస్తం ఉందా, ఆ పిల్ల తరపున ఎవరున్నారు, లేకపోతే కాలేజ్ మేనేజ్మెంట్ ఏమవుతుంది, ఎవరిదైనా రాజకీయ ప్రాబల్యం ఉందా, బాగా డబ్బున్నవాడు ఉన్నాడు, ఇవన్నీ చూసుకున్న తర్వాత దాన్ని రూపుమాపేస్తున్నారు. ఇప్పుడు శిక్షలు అనేది ఖచ్చితంగా పడాలండి. ఇప్పుడు శిక్ష పడితే 300 వీడియోల మంది పిల్లలు బ్రతుకులు తిరిగి వస్తాయంటే అది వేరు. ఆ శిక్షలు వీళ్ళకి మాత్రమే కాదు, చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, ఇవే కాకుండా ఇలాంటి వాటిని చూసి ఆనందించి 10 మందికి స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా, ఒక వీడియో మనకి తప్పుగా వచ్చిందంటే అది తప్పు అని ఖండించకుండా దాన్ని పైశాచిక ఆనందంతో చూసి దాన్ని 10 మందికి షేర్ చేసిన వాళ్ళకి కూడా, అంటే ఇవన్నీ కూడా ఒక సైబర్ నేరానికి వచ్చి ఏ ఫోనుల ద్వారా వెళ్ళినాయి, దేని ద్వారా స్ప్రెడ్ అయినాయి అనేది ఖచ్చితంగా అయితే పోలీసుల ఇంట్రాగేషన్ తేలిపోతుందండి. తేలందంటూ ఏది ఉండదు. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పోలీసుల పాత్ర చాలా చాలా ప్రాముఖ్యత ఉందండి. వాళ్ళే ఇవన్నీ బయటకు తీసుకురాగలరు. మరి తీసుకొస్తారనుకున్నారు అంటే మీ అంచనా ప్రకారం, అంటే పార్టీల పరంగా పక్కన పెట్టండి, పార్టీలు కానీ దీని గురించి అడగట్లేదు నేను, అసలు తీసుకొచ్చే పరిస్థితి ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ అధికారులకి అంత స్వేచ్ఛ ఉందా? ఇవ్వాలండి, ఉంది. ఖచ్చితంగా పోలీస్ అధికారులకి అధికారం ఉంది. మన న్యాయస్థానం చట్టాలు ఇచ్చాయి. కానీ వాటిని ఉపయోగించుకోవడానికి కొంతమంది రెడీగా ఉన్నారు, కొంతమంది సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. కానీ వాళ్ళను కూడా ఏదైతే ఉందో మిగతా అంశాలన్నీ కూడా వాళ్ళని తొక్కు పెట్టేస్తున్నారు. ఇప్పుడు మంచి చెడు ప్రతి దాంట్లో ఉంటాయి. అదే పోలీస్ వ్యవస్థలోని చట్టం కోసం వాళ్ళు నమ్మిన వృత్తి ధర్మం కోసం ప్రాణాలను సైతం ఇచ్చేటటువంటి పోలీసులు కూడా ఉన్నారు. అదే వాళ్ళు డబ్బు కోసమో మరొక పదోన్నత కోసమో వాటిని వేరే గావును పట్టించే పోలీసులు ఉన్నారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అది అడ్వకేట్ లక్ష్మి గారు మాట్లాడింది ఏంటంటే,
ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు చాలా కీలక ప్రాధాన్యత చెందాలి. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి సంబంధించి చాలా కీలకం పోలీస్ వ్యవస్థ చేయబోయే డ్యూటీ అనేది ఇలాంటి విషయాల్లో వాళ్ళ కర్తవ్యం చాలా కీలకం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మనం మామూలుగా ఆలోచించుకున్నా కూడా జనరల్ ఒక కామన్ మ్యాన్లా మనం ఆలోచిస్తే అస్సలు కనీసం ఇది సాధ్యమా? ఎందుకంటే ఇప్పుడే పార్టీలని పులుముకొని ఇదంతా కూడా ఒక డైవర్షన్గా తీసుకెళ్తున్న పరిస్థితి. ఒక జెన్యూన్గా ఒక మహిళ వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్తేనే మనం దాన్ని ఎంతో బాధపడతాం. మరి ఇంతమంది అమ్మాయిలు రోడ్డు ఎక్కి కొట్లాడుతుంటే ఇంకా నువ్వు ఆ పార్టీయా ఈ పార్టీయా లేకపోతే ఇదా అదా వాళ్ళ అమ్మాయి వాళ్ళ తాలూకోలు ఇదంట ఇది కాదు కదా. అమ్మాయి వాళ్ళ తాలూకోలు ఎవరైనా కానీ నువ్వు బయటకు తీసుకురా పెట్టు, అవసరమైతే తప్పు ఉందంటే వాళ్ళ నాన్నను కూడా పెట్టాలా. ఇది కరెక్ట్ యాక్షన్ అనేది నా అభిప్రాయం. దీని మీద ఖచ్చితంగా మేనేజ్మెంట్ది కూడా తప్పు ఉంది. లేదు అంటే అది కరెక్ట్ కాదు. ఉంది, మేనేజ్మెంట్ తప్పు కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రోత్సహించకుండా ఇట్లాంటి కార్యక్రమం లోపల జరగదు, కార్యకలాపాలు లోపల ఎట్లాంటి కార్యకలాపాలు జరగవు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇందులో ప్రతి విక్టిమ్కి జెన్యూన్గా శిక్ష పడాలనేది మా కోరిక. సో ఇక పోలీసు వ్యవస్థ ఎట్లా దీని మీద రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.